హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం కాలీఫ్లవర్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది కార్తీక మాసంలో స్పెషల్గా ఒక పొద్దులు ఉండే వాళ్ళ కోసం ఆనియన్ లేకుండా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నామండి. అందులో సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని నీళ్ళు ఒక 5 minutes మరగనివ్వాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు అందులో మనం కాలీఫ్లవర్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఏమన్నా డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా మంచిగా తేటగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని ఒకసారి కలుపుకోవాలి. వీటిని ఒక 5 minutes నీళ్ళల్లో అలా మరగబెట్టుకొని వార్చుకోవాలండి. ఇలా వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఇందులోనే 50% కాలీఫ్లవర్ ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు కొంచెం వేగాలి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం మీడియం సైజ్ టమాటాలు 2 పేస్ట్ చేసుకున్నానండి. అది ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం వేసుకున్నాం కదండి, ఇందులో కూడా కొద్దిగా అంతా వేసుకొని కలుపుకుందాం. ఒక 5 minutes మూత పెట్టేసి మగ్గనిద్దాం. టమాటా పేస్ట్ మగ్గిపోయిందండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటా పేస్ట్ అంతా కాలీఫ్లవర్ పట్టేలాగా కలుపుకుందాం. ఇది కొంచెం గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా అలా ఉంటుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి. ఇవి కొద్దిగా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం. నేను 2 spoons కారం వేసుకున్నానండి. మీ టేస్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి కారాన్ని. ఇలా కారం వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కారం అంతా పట్టేలాగా ఒక 5 minutes మూత పెట్టేద్దామండి. అప్పుడు కారం అంతా ముక్కలకు పట్టేస్తుంది. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes మళ్ళీ ఉడకనిద్దాం. అంతే, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మనం ఆనియన్ మసాలాలు ఇలాంటివి ఏం యూజ్ చేయం కదా. మనం కార్తీక మాసంలో ఇలాంటివి యూజ్ చేయం కాబట్టి స్వాములకు కూడా ఇలా వండి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీనంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes, ఒక 2-3 minutes అలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిందండి. మనకి కాలీఫ్లవర్ ఉడుకుతుందన్నమాట. 50 ఆల్రెడీ ఉడికిపోయింది. నేను కొంచెం ఇందులో జీరా పొడి వేసానండి. వేసుకొని అలా ఒక్కసారి కలుపుకొని మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి. మూత పెట్టుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక ఒక 5 minutes అలా మూత పెట్టి తర్వాత తీసేయండి. అంతే, రెడీ. కాలీఫ్లవర్ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.